హాయ్ ఫ్రెండ్స్, ఏపీకి సంబంధించి చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్. నీతి ఆయోగ్ అమలు చేస్తున్న ఆకాంక్షిత జిల్లాల కార్యక్రమంలో వైఎస్ఆర్ కడప జిల్లా అగ్రస్థానంలో నిలిచింది. దేశవ్యాప్తంగా 112 జిల్లాల పురోగతిని అంచనా వేస్తూ నీతి ఆయోగ్ ఛాంపియన్స్ ఆఫ్ చేంజ్ డాష్బోర్డులో 2025 మార్చికి సంబంధించి ర్యాంకులను ప్రకటించింది. అందులో ఆరోగ్యం, పోషణ, విద్య, వ్యవసాయం, నీటి వనరులు, ఆర్థిక నైపుణ్యాభివృద్ధి అంశాల్లో పురోగతి ఆధారంగా 5 జిల్లాలకు ప్రత్యేక స్థానం కల్పించింది. వీటిలో రాష్ట్రం నుంచి వైఎస్ఆర్ కడప, తమిళనాడులోని విరుదునగర్, దామోహ్ మధ్యప్రదేశ్, ఉధమ్ సింగ్ నగర్ ఉత్తరాఖండ్, రామనాథపురం తమిళనాడు జిల్లాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఐఐటి ఢిల్లీ ఆధ్వర్యంలో గురువారం ఢిల్లీలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో కడప జిల్లా కలెక్టర్ శ్రీధర్ నీతి ఆయోగ్ సీఈఓ సుబ్రహ్మణ్యంతో భేటీ అయ్యారు. దేశంలో మొదటిసారిగా కడప జిల్లాలో మధ్యాహ్న భోజన పథకానికి స్మార్ట్ కిచెన్ల నిర్మాణం చేపట్టడంపై కలెక్టర్ను సుబ్రహ్మణ్యం అభినందించారు. ఆకాంక్షిత జిల్లాల కార్యక్రమంలో మొదటి ర్యాంకు సాధించినందుకు 6 కోట్ల ప్రోత్సాహక బహుమతి వచ్చినట్లు వెల్లడించారు. ఆకాంక్షిత జిల్లాల కార్యక్రమం అంటే ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. దీన్ని 2018లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించారు. దీన్ని ఎవరు అమలు చేస్తారంటే కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన నీతి ఆయోగ్ వివిధ భాగస్వాముల సహాయంతో అమలు చేస్తుంది. ఈ జిల్లాలను ఎలా ఎంపిక చేశారంటే దేశంలోని అభివృద్ధి చెందని 112 జిల్లాలను గుర్తించి వాటిని మెరుగుపరచడం దీని లక్ష్యం. అయితే ఈ పథకం ఏ రంగాలపై దృష్టి సారిస్తుందంటే ఆరోగ్యం, పోషకాహారం, విద్య, వ్యవసాయం మరియు నీటి వనరులు, ఆర్థిక చేరిక, మౌలిక సదుపాయాలు వంటి 5 కీలక రంగాలపై అభివృద్ధి దృష్టి పెడుతుంది. అయితే ఎవరు పర్యవేక్షిస్తారంటే ఈ జిల్లాల పనితీరును కొలవడానికి కీలక పనితీరు సూచికలు కీ ప్రోగ్రెసివ్ ఇండెక్సెస్ ని ఉపయోగిస్తారు మరియు ఛాంపియన్స్ ఆఫ్ చేంజ్ పోర్టల్ ద్వారా నెలవారీగా ర్యాంకింగ్స్ ప్రకటిస్తారు. అయితే ప్రాముఖ్యత మానవ అభివృద్ధి సూచికను మెరుగుపరచడం, అందరికీ సమాన అభివృద్ధి సాధించడం మరియు పౌరుల జీవన ప్రమాణాలను పెంచడం దీని ప్రధాన ఉద్దేశం. మీ సబ్స్క్రైబ్ నాకు బూస్ట్ ఇస్తుంది వీడియోస్ చేయడానికి. ప్లీజ్ సబ్స్క్రైబ్.